ఈరోజు మెదక్ పట్టణంలో గాంధీనగర్ వీధిలో హనుమాన్ దేవాలయంపై జరిగిన దాడికి చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు మనం ఎంతో పవిత్రంగా పూజలు చేసే గుడిలో విగ్రహాలపై ఒక మూర్ఖుడు, ఒక ముస్లిం వ్యక్తి టైలెట్ పోసి మన దేవాలయాలని విగ్రహాలని అవమానించడం జరిగింది. మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే హనుమాన్ విగ్రహంపై, శివుని లింగంపై మూత్ర విసర్జన చేసి మన మనోభావాలు దెబ్బతీయడం చాలా బాధాకరమైన విషయం. ఈ రోజు పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా అతనిపై చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. సీసీ కెమెరాలో అతను చేసిన ప్రతి ఒక్క పని రికార్డ్ అయింది. దానిపై వెంటనే చర్య తీసుకోవాలి. ఆ వ్యక్తి గాంధీనగర్ లో ఎప్పుడు కూడా అక్కడ కనిపించొద్దు. ఎందుకంటే ఎప్పటికీ అతను జైల్లోనే ఉంచేలా ఈ పోలీస్ వ్యవస్థ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా కొల్చారంలో గుడిపై ఇలానే దాడి చేసి జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తి, నాదొక గ్యాంగ్ ఉంది, నా గ్యాంగ్ నన్ను తీసుకొస్తుంది, మీరు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి అంత దుర్మార్గమైన పని చేసి కూడా మాకు సవాల్ విసురుతుండు. పోలీస్ వాళ్ళకు కూడా అదే చెప్తుండు, నాది గ్యాంగ్ ఉంది రాబాయ్, నేను ఎన్నిసార్లు జైలుకు పెడతావు, నన్ను ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తావు, నేను మళ్ళా బయటకు వచ్చాక ఇదే విధంగా చేస్తా, ఇదే విధంగా గుడిపై దాడులు చేస్తా అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. గతంలో మంబోజ్పల్లిలో హనుమాన్ దేవాలయంపై ఒక మూర్ఖుడు మూత్ర విసర్జన చేసిండు. ఈ తర్వాత ఔస్లపల్లిలో పెద్దమ్మ గుడిపై, ఎల్లమ్మ గుడిపై, మల్లన్న స్వామి గుడిని విగ్రహాలను ధ్వంసం చేసి దాన్ని పెద్ద రాద్ధాంతం చేసి మనోభావాలు దెబ్బతీసిండు. ఇప్పటికీ కూడా ఔస్లపల్లికి సంబంధించిన దేవాలయ విగ్రహాలపై చేసిన దాడి ఎవరు చేసినా ఇప్పటికీ పోలీస్ వ్యవస్థ అతను ఎవరో తెలుసుకోలేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇంత పెద్ద టెక్నాలజీ ఉందని చెప్పేసి మనం చెప్పుకుంటాం పోలీస్ వ్యవస్థకి. ఇప్పటి వరకు ఔసపల్లిలో చేసిన వారిపై చర్యలు ఎలాంటివి తీసుకోలేరు. ఆ రోజు మనం చేసిన నెగ్లెన్సీ వల్లనే ఈ రోజు మెదక్ గాంధీనగర్ లో హనుమాన్ దేవాలయాలపై ఇతను వచ్చి మూత్ర విసర్జన చేసిండు. ఇలాంటివి పునరావృతం కాకుండా మెదక్ పట్టణంలో పోలీసు వారు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇలాంటివి పునరావృతం అయితే చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పేసి కోరుకుంటున్నాం. హిందువులందరం ఐక్యమత్యంతో ఏకమైతే మెదక్ పట్టణము చాలా పెద్ద ఎత్తున ఉద్యమానికి రగులుస్తుందని చెప్పేసి కోరుకుంటూ, ఈ ఘటనకు సంబంధించి లైన్ గా 2-3 సంఘటనలు జరిగినాయి కాబట్టి ఈ ఘటనలకు సంబంధించి మెదక్ పట్టణాన్ని రేపు బంద్కు పిలుపునిస్తున్నాం. హిందూ సంఘాల ఆధ్వర్యంలో, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రేపు మెదక్ పట్టణం బంద్కు పిలుపునిస్తున్నాం. ప్రతి ఒక్క హిందూ బంధువు మెదక్ పట్టణంలో స్వచ్ఛందంగా పాల్గొని మన హిందువుల ఐక్యతను చాటాలే. గతంలో భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా మనం ఎదుర్కోవాలని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్. ఈరోజు గాంధీనగర్ లో ఒక విచారకరమైన ఘటన చోటు చేసుకుంది. మరి గాంధీనగర్ హనుమాన్ గుడిలో దొంగల్లాగా చొరబడి గుడిలో వేరే మతానికి చెందిన వాళ్ళు లోపలికి వచ్చి దొంగతనానికి పాల్పడ్డారు. అదేవిధంగా మూత్ర విసర్జన లాంటి గలీజ్ పనులు చేశారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది మొత్తం సభ్య సమాజం తలదించుకునే విధంగా, మళ్ళీ మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉంది ఈ చర్య. కాబట్టి నిందితులను తొందరగా శిక్షించవలసిందిగా మేము ఇప్పుడే పోలీస్ స్టేషన్లో SHO గారిని కలిసి మనవి చేయడం జరిగింది. మరి వాళ్లకు కఠినమైన శిక్ష అమలు చేసేలాగా న్యాయ వ్యవస్థ కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము మనవి చేస్తున్నాము. అదేవిధంగా మేము రేపు మెదక్ బంద్కి మేము పిలుపునిస్తున్నాము గాంధీనగర్ తరఫున. మరి ఈ బంద్లో మెదక్ పట్టణం అంతా కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ బంద్ను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.